ఇలిజరో ఫిక్సేటర్ గురించి మాట్లాడదాం. లైక్ వాట్ ఈస్ అన్ ఇలిజరో ఫిక్సేటర్? ఇనుండొచ్చు, ఈ వర్డ్ ఇనకపోయి ఉండొచ్చు కానీ ఎవరినో ఒకరిని చూసి ఉంటారు. లైక్ లెగ్కి కానీ, థైకి కానీ, అండ్ సమ్ టైమ్స్ రియర్లీ అప్పర్ లింబ్కి కూడా ఇట్లా రింగ్స్ లాంటివి ఉంటాయి మనకు బయట నుంచి వేసినాయి. ఇట్స్ ఎ రింగ్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అండి. సో మనకు నార్మల్లీ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్స్ ఉంటే ఇంటర్నల్గా మనకు ప్లేట్స్ స్క్రూస్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటే ఏంటి అంటే మన డివైస్ బయట ఉంటుంది కానీ బోన్లకు దిగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ అన్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. సో ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ సెవెరల్ టైప్స్ ఉంటాయి. మనకి ట్యూబులర్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్స్ ఉంటాయి, యూనిప్లేనర్ అంటారు వాటిని. ఇంకోటి ఇది రింగ్ ఫిక్సేటర్ అంటారు ఇలిజరో అనేది. సో ఇస్ వన్ ఆఫ్ ద అర్లియర్ సిస్టమ్స్. మనకి రింగ్ కి మనకి ఒక బోన్ చుట్టూ ఒక రింగ్ లెక్క ఉండి ఆ బోన్లకి వైర్స్ ఉంటాయి అన్నట్టు. సో ఈ వైర్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే నార్మల్ వైర్ అనేది చాలా వీక్ అనిపిస్తుంది మనకి బెండ్ చేస్తే. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక కరెంట్ పోల్ నుంచి కరెంట్ పోల్ మధ్య వైర్ తీసుకోండి, ఇట్లా స్ట్రెచ్ చేసి ఉంటుంది. సో ఆ వైర్ మీద మనం లోడ్ పెడితే పడిపోగలుగుతుంది. కానీ జస్ట్ ఇమాజిన్ మనం ఏదైనా వైర్ని లాగి పట్టుకున్నాం అనుకోండి, సో దాని మీద చాలా లోడ్ ఆగుతుంది. సో వైర్ని టెన్షన్ చేసినాము అంటే దాని స్ట్రెంత్ చాలా పెరుగుతుంది. సో ఇలిజరో ఫిక్సేటర్ ఆ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. వైర్స్ వేసి వాటి టెన్షన్ చేస్తారు, అంటే టైట్ చేస్తారు. సో ఆ టైట్ చేస్తే వాటి సిగ్నిఫికెంట్లీ స్ట్రెంత్ పెరుగుతుంది బోన్ని సపోర్ట్ చేయడానికి. సో టెన్షన్డ్ వైర్స్ ప్లస్ రింగ్స్. కొన్ని చోట్లల్లో సరిపోకపోతే ఎక్స్టర్నల్గా మనకి పిన్స్ కూడా వేస్తారు, షాన్స్ పిన్స్ కూడా. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ రింగ్స్, టెన్షన్ వైర్స్, సమ్ టైమ్స్ షాన్స్ పిన్స్.